లాకెట్ మర్మం 5వ భాగం. మరి తర్వాత యుగంధర్ అని అడిగాడు. మనం వెంటనే మీనంబాకం వెళ్ళాలి అని యుగంధర్ అన్నాడు. ఎందుకు అని ఇన్స్పెక్టర్ అనగానే, విమానంలో విజయవాడ వెళ్ళాలి లాకెట్ సంపాదించడానికి. ఇదిలా ఉండగా బుద్ధిగా అంతా చెప్పినందుకు సంతోషం అని హంతకుడు రాజు చెప్పింది, స్వర్ణలత చెప్పింది శ్రద్ధగా విని అన్నాడు. ఆ లాకెట్ నాకు అవసరం లేదు. విఠ్ఠలరావు ఎక్కడున్నాడో చెప్పాను, అతని వద్ద ఉండి ఉంటుంది. ఇక నన్ను వదిలేయ్ అని స్వర్ణలత అన్నది. రాజు అతని వైపు చూస్తున్నాడు. ఒక్క ఉరికి ఉరికి అతన్ని పడదోసి అతని చేతిలో పిస్తాల్ లాక్కునేందుకు అవకాశం దొరుకుతుందేమోనని కాచుకున్నాడు. రాజు ఆలోచనలు గ్రహించినట్లు, రాజు జాగ్రత్త సుమా, పిచ్చివేషాలు వేయకు, ఇంత దగ్గరలో గురి తప్పేందుకు వీల్లేదు అని హంతకుడన్నాడు. రాజు లేని నవ్వు తెచ్చిపెట్టుకొని, ఇంతకీ మమ్మల్ని ఏం చేస్తావో చెప్పావు కావు అని రాజు అన్నాడు. లాకెట్ నా చేతికి చిక్కగానే మిమ్మల్ని వదిలేస్తాను అని హంతకుడన్నాడు. చిక్కకపోతే అని రాజు అడిగాడు. మీ కర్మరాజు, 2 చేతులు పైకెత్తి వెనక్కి తిరుగు, అలాగే నిల్చో అని హంతకుడు ఆజ్ఞాపించాడు. రాజు అతను చెప్పినట్లు చెయ్యక తప్పింది కాదు. హంతకుడు తన దగ్గరికి వస్తున్నట్లు అడుగుల చప్పుడైంది. వెనక్కి తిరగాలనిపించింది, కాని ప్రమాదం. అతను మరింత దగ్గరికి వచ్చాడు. రాజు తలమీద గట్టిగా దెబ్బ తగిలింది. వెంటనే రాజు నేలమీద పడిపోయాడు. అతనికి స్వర్ణలత ఏదైనా అఘాయిత్యం చేస్తుందని భయం లేదు. రాజుని సునాయాసంగా ఎత్తి మంచం మీద పడేశాడు. తర్వాత జేబుల్లో నుంచి తాళ్లు తీశాడు. రాజు కాళ్ళు చేతులు తాళ్లతో గట్టిగా బిగించాడు. తర్వాత ఇంకో పెద్ద తాడు తీసుకుని రాజు పొట్ట మీద నుంచి చేతుల మీద నుంచి మంచానికి బిగించాడు. రాజు, అల్లరి చేయకుండా మంచం మీద పడుకో అని అతను స్వర్ణలతను చూస్తూ అన్నాడు. స్వర్ణలత గజగజ వణుకుతూ కిక్కురు మనకుండా వెళ్ళి మంచం మీద పడుకున్నది. అతను ఆమెని తాళ్లతో బంధించి మంచానికి కట్టేసి తలుపు మూసి బయట గొళ్ళెం పెట్టి వెళ్ళిపోయాడు. ఇలాగో 10 నిమిషాలు గడిచిన తర్వాత, ఏమిటది, ఏమిటా చప్పుడు అని స్వర్ణలత భయంతో అన్నది. భయపడకు అని రాజు అన్నాడు. మంచంతో పాటు స్వర్ణలత దగ్గరకు జరగడానికి రాజు ప్రయత్నిస్తున్నాడు. తను కదిలినప్పుడల్లా మంచం కీచుమని చప్పుడవుతోంది. చప్పుడు చేయకండి, అతను మళ్ళీ వస్తాడు, నాకు భయం వేస్తోంది అని స్వర్ణలత అన్నది. అతను రాడు, లాకెట్ కోసం వెళ్ళాడు, ఇప్పుడప్పుడే మన జోలికి రాళ్లే అని రాజు అన్నాడు. ఇంకెవరినైనా కాపలా ఉంచాడేమో అని స్వర్ణలత భయంతో అన్నది. చూద్దాం, ఎవరైనా ఉంటే వస్తారుగా అంటూ చేతులకు కట్టిన తాళ్లు తెంపుకోవడానికి ప్రయత్నించాడు రాజు. కాని ప్రయోజనం లేకపోయింది. కాళ్లకు కట్టిన తాళ్లు విప్పుకోవడానికి ప్రయత్నించాడు. కాని ఆ ప్రయత్నము ఫలించలేదు. ఒక పక్క తన బరువంతా వేసి మంచాన్ని 2 కోళ్ల మీద లేపి ఒక్క ఊపులో నేలమీద ధబీమని పడేటట్లు చేస్తున్నాడు. పడ్డప్పుడల్లా అరంగుళం పక్కకు జరుగుతోంది మంచం. తన మంచానికి స్వర్ణలత మంచానికి ఎంత దూరం ఉందో ఆ చీకట్లో అతనికి తెలియదు. ఆమె కంఠస్వరాన్ని బట్టి 4 అడుగుల దూరం కన్నా ఎక్కువ ఉండదని అనుకున్నాడు. ఆ 2 మంచాలు ఒకదాని దగ్గరికొకటి వస్తే రాజు ఒక ఉపాయం ఆలోచించాడు. అరగంట సేపు ఇలా తంటాలు పడిన తర్వాత స్వర్ణలత మంచానికి ఠపీమని రాజు మంచం తగిలింది. ఆమె భయపడి, ఏమిటది, నాకు భయం వేస్తోంది అని అన్నది. రాజు జవాబు చెప్పలేదు. చాలా అలసిపోయాడు. గట్టిగా ఊపిరి పీలుస్తూ 2 నిమిషాలు కదలకుండా పడుకున్నాడు. ఏమండి రాజుగారు అని ఆమె కంగారుగా పిలిచింది. ఆ అని రాజు అన్నాడు. అతని చేతికి స్వర్ణలత మంచం తగులుతోంది. తను ఆలోచించిన ఉపాయం అసాధ్యమేమో అనే అనుమానం అప్పుడు కలిగింది. పళ్లతో స్వర్ణలత చేతులకు కట్టిన తాళ్లను కొరికేస్తే తర్వాత ఆమె తనను విడిపిస్తుందని ఆలోచించాడు. కాని ఆమె చేతికి కట్టిన తాళ్లు ఎలా కొరకడం? మంచానికి తాళ్లతో కట్టబడి వెల్లకిల్లా పడుకొనున్న తను ఎలా లేవడం? మంచంతో పాటు లేచి నిల్చుంటే నిల్చోలేడు. మంచం పైన తను కింద అవుతాడు. పక్కకు ఒరిగి మంచంతో పాటు ఆమె మంచం మీదకు ఒరిగితే తర్వాత ఆమె చేతికి కట్టిన తాళ్లను కొరకవచ్చేమో. ఏమో, తను మంచంతో కర్మచాలక ఆమె మీద పడితే
ఆ బరువుకి ఊపిరాడక ఆమె గిలగిలలాడవచ్చు. ఆమె మంచం చివర్న తన మంచాన్ని నిలబెట్టగలిగితే అటువంటి సర్కస్ ఫీట్ తను చేయగలడా? చెయ్యలేకపోతే ఆమెకు ఎలాంటి హాని జరగదు. తను కింద పడతాడు అంతే. ఆమె మంచాన్ని చేత్తో గట్టిగా పట్టుకున్నాడు. కాని చెయ్యి కదల్చడానికి వీల్లేదు. అలాగే పట్టుకున్నాడు. బలం కొద్దీ మంచాన్ని ఆ చేతి ఆసరాతో లేపేందుకు ప్రయత్నించాడు. మంచం కాస్త లేస్తోంది. బరువు మొయ్యలేక చెయ్యి విరిగిపోతున్నట్లు బాధగా ఉన్నది. అయినా రాజు పళ్ళు బిగించి కండబలమే కాక మనోబలం కూడా ఉపయోగించి మంచం ఇంకొంచెం లేవదీశాడు. మంచం సగం లేచింది. ఇక బలమంతా ప్రయోగించాడు. మంచం పూర్తిగా లేచి ఆమె మంచం మీద పడింది. స్వర్ణలత కెవ్వుమని కేకపెట్టింది. భయపడకు, ఏం లేదు, నీ కట్లు విప్పుతున్నాను అని రాజు అన్నాడు. ఆమె కూపిరాడ్డం లేదు. రాజు మంచంతో సహా ఆమె మీద పడ్డాడు. ఆమె రొప్పుతోంది. కట్టేసి ఉన్న కాళ్లని చేతులని వదిలిస్తోంది. రాజు పరిస్థితి గ్రహించాడు. మంచంతో పాటు పక్కకి జరిగాడు. ఆమె తేరుకున్నది. ఏమిటిది, ఏమిటి అఘాయిత్యం అని కంగారుగా అన్నది. రాజు చేతులు కట్టేసున్నాయి కాని లేకపోతే ఆమె నోటి మీద ఠపీమని వేసేవాడు. ఆమెకి ఒక్కటే భయం. ఆమె మనసులో ఒక్కటే ఆలోచన. అంతకన్నా ఆమెకేమీ తెలియదనిపించింది రాజుకి. నీ చేతులకు కట్టిన తాళ్లు తెంపుతాను అంటూ నెమ్మదిగా కొంచెం కిందకు జరిగాడు రాజు. చీకటిగా ఉన్నది. ఆ గదిలో వెలుగుండి ఎవరైనా ఆ దృశ్యం చూస్తే అంతులేని ఆశ్చర్యం పొందుతారు. మంచం మీద మంచం, 2 మంచాల మీద తాళ్లతో కట్టబడిన మనుషులు. ఆ స్థితిలో కూడా ఆమెకు నవ్వు వచ్చింది. రాజు కొంచెం కొంచెంగా జరిగి ఆమె ఒక చేతికి కట్టిన తాళ్లు పళ్లతో పట్టుకొని కొరకడం ప్రారంభించాడు. అవి ఓ పట్టాన కొరుకుడు పడలేదు. 2 చేతులకు కట్టిన తాళ్లు ఊడది అని అన్నాడు. అతను చెప్పినట్లు స్వర్ణలత చేసింది. తన కాళ్లకు కట్టిన తాళ్లు విప్పేసుకున్నది. నాకు కట్టిన తాళ్లు ఊడది అని రాజు అన్నాడు. ఆమె తాళ్లు ఊడదీయగానే రాజు మంచం దిగి లేచి కూర్చున్నాడు. హమ్మయ్య, ఇక ఈ గదిలో నుంచి బయటపడాలి. చీకట్లో తడుముకుంటూ తలుపు దగ్గరకు వెళ్ళి లాగి చూశాడు. రాలేదు. వెనక్కు వచ్చి మంచం విరగ్గొట్టాడు. మంచం కోడు చేతిలో పుచ్చుకొని మళ్ళీ తలుపు దగ్గరకు వెళ్ళాడు. ధబీమని ఆ కోడుతో తలుపు మీద కొట్టాడు. 5-6 సార్లు కొట్టాక తలుపు పెళపెళ విరిగిపడ్డది. సూర్యరశ్మి గదిలోకి వచ్చింది. అది రాత్రి కాదు, పగలే. రా పోదాం అని రాజు అన్నాడు. స్వర్ణలత నేల మీద చూసింది. తలుపు దగ్గర చచ్చిపోయిన పాము కనిపించింది. ఆమె గుండె జల్లుమన్నది. బయటకు ఒక్క పరుగు తీసింది. మొత్తానికి రాజు, స్వర్ణలత ఆ ఇంట్లో నుంచి బయటపడ్డారు. ఇదిలా ఉండగా గన్నవరం దగ్గర విమానాశ్రయంలో విమానం దిగింది. డిటెక్టివ్ యుగంధర్, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు విమానంలో నుంచి దిగగానే డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యుగంధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి, మిమ్మల్ని చూసి చాలా కాలమైంది, ఏదో పనిలేనిదే రారాయే అని పలకరించాడు. అవును, చాలా కాలమైంది. ఆంధ్రా హోటల్కి మీ ఉద్యోగులను పంపారా అని యుగంధర్ ఆతృతతో అడిగాడు. చీమ కూడా బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేశాను. ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళందర్నీ అక్కడే అట్టిపెట్టమని ఆజ్ఞ ఇచ్చాను. పదండి వెళ్దాం అని పోలీస్ వ్యాన్ వైపు దారి తీశాడు సూపరింటెండెంట్. 15 నిమిషాల్లో ఏలూరు కాలువ ఒడ్డున గవర్నర్పేటలో ఉన్న ఆంధ్రా హోటల్ ముందు వ్యాన్ ఆగింది. హోటల్ ముందు పోలీస్ వ్యాన్ ఆగడం, అందులో నుంచి పోలీస్ ఆఫీసర్లు దిగడం చూసి జనం ఆగిపోయి ఎదురుగా ఉన్న పేవ్మెంట్ మీద గుంపుగా పోగయ్యారు. ఆ వ్యాన్ వెనకే ఇంకో పోలీస్ వ్యాన్ ఆగింది. అందులో నుంచి లాఠీలు పుచ్చుకొని డజను మంది పోలీసులు దిగి హోటల్ గేటు ముందు 2, రోడ్డు మీద 2 కాపలా కాస్తూ నిలబడ్డారు. కొందరు హోటల్ వెనక గేట్ వైపు పరిగెత్తారు. రోడ్డు మీద జనం ముందుకు తోసుకు రాకుండా కొందరు కాపలా ఉన్నారు. 2 పోలీసు ఉద్యోగులతో యుగంధర్ తిన్నగా మేనేజర్ బల్ల దగ్గరకు వెళ్ళాడు. మఫ్టీలో ఉన్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ సూపరింటెండెంట్కి సెల్యూట్ చేశారు. వాళ్ల మధ్య 40 ఏళ్ల మనిషి ఒకడు నిల్చున్నాడు. ఆందోళనతో సూపరింటెండెంట్ని చూశాడు. అయ్యా, ఏమీ ఎరగని నన్ను పట్టుకున్నారండి. ఎవరి మొహం చూశానో ఇవాళ అని మొరపెట్టడం ప్రారంభించాడు. ఎవరతను అని సూపరింటెండెంట్ అడిగాడు.
మీ ఆజ్ఞ ప్రకారం హోటల్లో నుంచి ఎవరినీ బయటకు వెళ్ళనివ్వలేదు సార్. ఇద్దరు మాత్రం హోటల్లో బస చేయడానికి కొత్తగా వచ్చారు. వాళ్ళు గదుల్లోకి వెళ్ళారు. నలుగురు బజారుకు వెళ్ళడానికి బయలుదేరితే వాళ్ళనాపాం. ఈయన 10 నిమిషాల ముందు హోటల్లోకి వచ్చాడు. తిన్నగా మేనేజర్ దగ్గరకు వెళ్ళి 2 నెలల క్రితం విఠ్ఠలరావనే అతను ఈ హోటల్లో దిగాడని, అతని గది పక్క గదిలో ఆ సమయంలో ఉన్న పెద్ద మనిషి చిరునామా కావాలని రిజిస్టర్ చూసి చెప్పమని అడిగాడు. చెబితే 10 రూపాయలు ఇస్తానన్నాడు. ఎందుకని అడిగితే ఆ మనిషి తన దగ్గర కొంత అప్పు తీసుకున్నాడని, అతని చిరునామా కావాలని మేనేజర్కి చెప్పాడు అని ఒక ఇన్స్పెక్టర్ అన్నాడు. డిటెక్టివ్ యుగంధర్ ఆ మనిషిని తీక్షణంగా చూసి అతని దగ్గరకు వెళ్ళాడు. అతను పొట్టిగా బక్కగా ఉన్నాడు. మొహం పీక్కుపోయి ఉన్నది. బెదురు చూపులు చూస్తున్న కళ్ళు, నెరిసిన జుట్టు, మాసిన బట్టలు, కాళ్ళకి పాత చెప్పులు. మీ పేరు అని యుగంధర్ అతన్ని అడగ్గానే రామన్న అని అతనన్నాడు. ఆకాశ రామన్న అని యుగంధర్ అనగానే అతనేమీ మాట్లాడలేదు. ఆ గదిలో బస చేసిన మనిషి మీ దగ్గర అప్పు తీసుకున్నాడా? ఎంత తీసుకున్నాడు? ఎన్నాళ్ల క్రితం తీసుకున్నాడు? అతని పేరేంటి అని యుగంధర్ అనగానే నాకు అతని పేరు తెలియదు సార్. 2 నెలల క్రితం 20 రూపాయలు తీసుకున్నాడు సార్ అని అతను బెదురుతూ అన్నాడు. పేరు తెలియని మనిషికి అప్పెలా ఇచ్చారు అని యుగంధర్ అనగానే ఈ హోటల్లో బస చేశానన్నాడు. తన గదికి తీసుకెళ్ళాడు. పెద్ద మనిషి కదా అని ఇచ్చాను. పేరు చెప్పాడనుకోండి, కానీ మర్చిపోయాను అని అతనన్నాడు. మరి డబ్బిచ్చి ఇన్నాళ్లైతే 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు? ఇంతకాలం తర్వాత ఎందుకు వచ్చారు అని యుగంధర్ అనగానే తీరిక లేకపోయింది అని అతనన్నాడు. మీ ఉద్యోగం అని యుగంధర్ అనగానే నాది వ్యాపారం, కమిషన్ వ్యాపారం అని అతనన్నాడు. ఓహో, ఆఫీస్ ఎక్కడా అని యుగంధర్ అనగానే ఆఫీస్ ఏం లేదండి, ఇంట్లోనే, చిన్నగుంట వీధిలో మా ఇల్లు అని అతనన్నాడు. యుగంధర్ అడిగిన ప్రశ్నలకు అతను తడుముకోకుండా జవాబులు చెప్పాడు. యుగంధర్ 1 నిమిషం అతన్ని తీక్షణంగా కళ్ళలోకి చూశాడు. ఇన్స్పెక్టర్, ఇతనికి బేడీలు తగిలించండి, తీసుకెళ్లి లాకప్లో పడేసి విఠ్ఠలరావుని హత్య చేసిన నేరం మీద ఛార్జి దాఖలు చేయండి అని యుగంధర్ అన్నాడు. హత్య? అయ్యా, నేను హంతకుణ్ణి కాను అని అతను గొల్లుమన్నాడు. అయితే నిజం చెప్పు, ఈసారి అబద్ధాలు చెప్పకు అని యుగంధర్ అనగానే చెబుతానండి, నన్ను అరెస్టు చేయకండి, పిల్లలు కలవాణ్ణి, బుద్ధిగడ్డి తిని 25 రూపాయల కోసం ఈ పని చేశాను. నేను ఈ హోటల్ ముందున్న కిల్లీ కొట్టులో బీడీలు కొనుక్కొని బయలుదేరాను. ఎవరో ఒకతను నన్ను పలకరించి ఒక చిన్న సహాయం చేసి పెడితే 25 రూపాయలు ఇస్తానన్నాడు. ఏమిటనే అడిగాను. 10 రూపాయల నోటొకటి చేతిలో పెట్టాడు. ఈ హోటల్లోకి వెళ్ళి 2 నెలల క్రితం విఠ్ఠలరావనే అతను బస చేసిన గది పక్క గదిలో ఉన్న మనిషి పేరు, చిరునామా సంపాదించి తీసుకురమ్మన్నాడు. తెస్తే ఇంకో 10 రూపాయలు ఇస్తానన్నాడు. అంతేనండి, ఆ డబ్బుకు ఆశించి నేను ఈ హోటల్లోకొచ్చాను అని అతను భయపడుతూ అన్నాడు. నువ్విప్పుడు కూడా నిజం చెబుతున్నావని రూఢి ఏమిటి? ఆ మనిషిని చూపించగలవా అని యుగంధర్ అనగానే చూపించగలనండి, వీధిలో నేను నిల్చుంటానన్నాడండి, రండి అని అతను ముందుకు వచ్చాడు. ష్, ఆగు అని యుగంధర్ హోటల్ మేనేజర్ వైపు తిరిగి మేడ మీద కిటికీలో నుంచి రోడ్డు కనిపిస్తుందా అని అడిగాడు. మేనేజర్ తల ఊపి రండి, మెట్లు ఇటువైపే ఉన్నాయి అని అన్నాడు. యుగంధర్, రామన్న, పోలీసు ఉద్యోగులు మేడ మీదకు వెళ్లారు. వసారాలో వరుసగా గదులున్నాయి. మేనేజర్ ఓ గది తలుపు తెరిచి ఆ కిటికీ రెక్కలు తెరిస్తే రోడ్డు కనిపిస్తుందండి అని అన్నాడు. యుగంధర్ కిటికీ దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా కిటికీ తలుపు కొంచెం తెరిచి రామన్న ఇలారా అని అన్నాడు. రామన్న కిటికీ దగ్గరకు వెళ్ళాడు. నిన్ను పంపిన మనిషి ఆ జనంలో ఉన్నాడో లేడో ఈ సందులో నుంచి చూడు, కిటికీ మాత్రం తెరవకు అని యుగంధర్ అన్నాడు. రామన్న కిటికీ సందులో నుంచి రోడ్డు మీద జనాన్ని పరికించి చూసి లేడు సార్, లేడు, కనిపించడం లేదు అని అన్నాడు. యుగంధర్ సూపరింటెండెంట్ వైపు తిరిగి అక్కడ ఉన్న మనుషులకి ఎవరికీ తెలియకూడదు. పోలీస్ బలగం ఆ గుంపును చుట్టుముట్టి ఒక్కరిని వెళ్లనివ్వకుండా చూడాలి. తర్వాత ఒక్కొక్కరినే హోటల్లోకి పంపించాలి అని యుగంధర్ చెప్పగానే సూపరింటెండెంట్ తన ఉద్యోగులకు ఆజ్ఞ ఇచ్చాడు. పోలీసులందరూ కిందకు దిగి వెళ్లారు. మై డియర్ సూపరింటెండెంట్, రామన్న అతన్ని చూపిస్తే పట్టుకొని లాకప్లో పెట్టండి.
జాగ్రత్త సుమా, ఆ మనిషి చాలా తెగించినవాడు అని యుగంధర్ చెప్పి మేనేజర్ని అడిగి యుగంధర్ రిజిస్టర్ తీసుకున్నాడు. 2 నెలల క్రితం నుంచి బస చేసిన వాళ్ల పేర్లు, చిరునామాలు అందులో రాసి ఉన్నాయి. విఠ్ఠలరావు పేరు సులభంగానే కనిపించింది. అతను బస చేసిన గది పక్క గదిలో రాఘవరెడ్డి అనే ఆయన బస చేసినట్లు, ఆ రాఘవరెడ్డి పొగాకు వ్యాపారస్తుడని, ఊరు గుంటూరని అందులో రాసి ఉన్నది. గుంటూరులో అతని చిరునామా కూడా రాసి ఉన్నది. గుడ్. స్వరాజరావు, మనం వెంటనే గుంటూరు వెళ్ళి రాఘవరెడ్డిని కలుసుకొని వద్దాం. ఇక్కడి వ్యవహారాలు సూపరింటెండెంట్ చూసుకుంటారు అని యుగంధర్ అన్నాడు. స్వరాజరావు యుగంధర్ సూపరింటెండెంట్ని అడిగి పోలీస్ వ్యాన్ తీసుకుని వెంటనే బయలుదేరారు. విఠ్ఠలరావు హత్య చేయబడ్డాడన్నారు. ఎప్పుడు హత్య చేయబడ్డాడు అని స్వరాజరావు అడిగాడు. ఏమో, యుగంధర్ని అని చెప్పుకొని విఠ్ఠలరావుని కలుసుకున్న మనిషి హంతకుడు, అందులో సందేహం లేదు. లాకెట్ ఏమైందో తెలుసుకోవడానికే విఠ్ఠలరావుని కలుసుకున్నాడు. విఠ్ఠలరావు తనకు తెలిసింది చెప్పాడు. అయినా అతన్ని వెంట తీసుకెళ్లాడెందుకు? అతను ఆ లాకెట్ గురించి మనకు చెప్పకుండా ఉండేందుకు? చెప్పకుండా ఉండాలంటే శాశ్వతంగా విఠ్ఠలరావు నోరు నొక్కేయాలి, అవునా? అందుకని విఠ్ఠలరావుని హత్య చేసుంటాడని ఊహించాను. వ్యాన్ గుంటూరు చేరుకున్నది. రాఘవరెడ్డి ఇల్లు కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు. రాఘవరెడ్డి ఇంట్లో లేడు. అంగడికి వెళ్ళాడని ఇంట్లో చెప్పారు. అంగడి ఎక్కడ ఉన్నది తెలుసుకుని అక్కడికి బయలుదేరారు యుగంధర్, స్వరాజరావు. అంగడి యందు వ్యాన్ ఆపి ఇద్దరూ దిగారు. యుగంధర్ ఆతృత వర్ణనాతీతం. ఇన్నాళ్ల అన్వేషణ ఆ లాకెట్, ఇంతమందిని పొట్టన పెట్టుకున్న ఆ లాకెట్, ఇన్ని అఘాయిత్యాలకు కారణభూతమైన ఆ లాకెట్ తన చేతికి దొరుకుతుందా? లేక ఇంకా అన్వేషణ సాగించాలా? అసలా లాకెట్ రహస్యమేమిటి? ఇలా అనుకుంటూ అంగడిలో అడుగుపెట్టి, రాఘవరెడ్డి గారున్నారా అని యుగంధర్ అడిగాడు. నేనేనండి, రండి అంటూ రాఘవరెడ్డి లేచి నిల్చొని యుగంధర్ని, ఇన్స్పెక్టర్ స్వరాజరావుని అంగడి లోపలికి ఆహ్వానించాడు. నా పేరు యుగంధర్, ఈయన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు. మిమ్మల్ని కలుసుకోవడానికి బెజవాడ నుంచి వచ్చాం అని యుగంధర్ అంటూ ఉండగానే, దయచేయండి, కూర్చోండి అంటూ రాఘవరెడ్డి మర్యాద చేశాడు. రాఘవరెడ్డికి 50 ఏళ్ళు. లావుగా పొడుగ్గా ఉన్నాడు. వెడల్పైన మొహం, చేతికి బంగారం గొలుసుతో వాచి, 2 ఉంగరాలు, ఖద్దరు బట్టలు. అతన్ని చూస్తేనే మంచి స్థిరపరుడని గ్రహించవచ్చు. క్షమించాలి, కూర్చునేందుకు వ్యవధి లేదు. 6 నెలల క్రితం మీరు బెజవాడ వెళ్ళి ఆంధ్రా హోటల్లో బస చేశారు. మీకు జ్ఞాపకమున్నదా అని యుగంధర్ అనగానే, జ్ఞాపకమున్నది. ఏమైంది అని రాఘవరెడ్డి కాస్త కంగారుగా అడిగాడు. మీ గదికి పక్క గదిలో విఠ్ఠలరావు అనే అతను బస చేశాడు. మీరు అతని వద్ద ఒక లాకెట్ కొన్నారు, నిజమేనా అని యుగంధర్ అనగానే, అవును, అది దొంగ సొత్తా అని రాఘవరెడ్డి అన్నాడు. లాకెట్ అన్వేషణ పూర్తవుతుందా? లాకెట్ తన చేతిలో పడుతుందా అని అనుకుంటూ యుగంధర్ నిట్టూర్చాడు. కాదు, ఇంకొక కేసు సందర్భంలో ఆ లాకెట్కి చాలా ప్రాముఖ్యం ఏర్పడింది. ఒకసారి దాన్ని చూసి మీకు తిరిగిచ్చేస్తాను. ఓ మాట ఇవ్వగలరా అని అడిగాడు. దానికేం, దగ్గరుంటే ఇవ్వనా? ఆ లాకెట్ నా వద్ద లేదే అని రాఘవరెడ్డి అన్నాడు. యుగంధర్, స్వరాజరావు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. లేదా, ఏమైంది అని స్వరాజరావు అడిగాడు. హంతకుడు తమకన్నా ముందు వచ్చి లాకెట్ సంపాదించాడా? రాఘవరెడ్డి వద్ద ఉన్నదని హంతకుడికి ఎలా తెలిసింది? ఆ విషయం తెలుసుకోవడానికే రామన్న అనే మనిషిని ఆంధ్రా హోటల్కి పంపించాడు కదా. ఈ అనుమానాలు క్షణంలో యుగంధర్ మనస్సులో మెదిలి, ఏమైంది చెప్పండి అని రాఘవరెడ్డిని యుగంధర్ అడిగాడు. మా పెద్దమ్మాయికిచ్చాను అని రాఘవరెడ్డి అన్నాడు. మీ పెద్దమ్మాయి ఎక్కడున్నది అని యుగంధర్ అడిగాడు. ఏలూరులో ఉంటుంది అని అన్నాడు. దయచేసి మీరు మాతో ఏలూరు వచ్చి ఆ లాకెట్ చూపిస్తారా అని యుగంధర్ అడిగాడు. ఏలూరుకా? ఆ లాకెట్ చూపించటానికా అని రాఘవరెడ్డి అర్థం కానట్టు అడిగాడు. అవును, కారులో వెళ్దాం, మళ్ళీ మిమ్మల్ని కారులో దింపే ఏర్పాటు చేస్తాను అని స్వరాజరావు అన్నాడు. సరే, వస్తాను, సాయంత్రం అంగడి మూసిన తర్వాత వెళ్దాం అని రాఘవరెడ్డి అన్నాడు. అంగడిప్పుడే మూసేయండి, లేదా ఎవరికైనా అప్పచెప్పండి, మనం వెంటనే బయలుదేరాలి అని స్వరాజరావు అన్నాడు. అదెలా, ఇప్పుడు రావడానికి వీల్లేదు అని రెడ్డి అన్నాడు. వెంటనే యుగంధర్ ముందుకు వచ్చి, రెడ్డిగారు, ఆ లాకెట్ కారణంగా ఇప్పటికి నాకు తెలిసినంతవరకు 2 హత్య చేయబడ్డారు.
ఇద్దరు ప్రాణాపాయంలో ఉన్నారు. ఆ లాకెట్ వెంటనే మాకు చూపించడం మీకే మంచిది. మీకు మీ అమ్మాయికి ఏ క్షణాన్నైనా అపాయం కలగవచ్చు అని యుగంధర్ అనగానే రాఘవరెడ్డి మొహం మారిపోయింది. అపాయం అనే మాట వినగానే అతని మొహం పాలిపోయింది. తనకు కలిగే అపాయం గురించి కాదు అతను ఆలోచించేది, అతని కూతురు విషయం. ముగ్గురు పిల్లల తల్లి అయిన తన కూతురికి ప్రాణాపాయం కలుగుతుందనగానే రాఘవరెడ్డి లేచి ఖండువా భుజం మీద వేసుకొని వెంటనే పదండి పోదాం అని అన్నాడు. యుగంధర్ చిన్నగా నవ్వి అంగడి మూసేయండి అని అన్నాడు. రాఘవరెడ్డి అంగడి మూసేసి తాళం వేసి పదండి, దయచేసి మా ఇంటి మీదుగా వెళ్ళండి, ఇంట్లో ఓ మాట చెప్పి వెళ్దాం అని అన్నాడు. కాసేపట్లో కార్ ఊరికి దూరమైంది. అతి వేగంగా ఏలూరు వైపు వెళ్తోంది. రాఘవరెడ్డి లాకెట్ గురించి యుగంధర్ని అడుగుతున్నాడు. యుగంధర్ సమాధానాలు చెబుతున్నాడు. ఆ లాకెట్ మా అమ్మాయి దగ్గర ఉన్నదని తెలిస్తే ఆ దుర్మార్గుడు ఏ అఘాయిత్యమైనా చేస్తాడు. మీరు రావడం చాలా మంచి పనైంది అని రాఘవరెడ్డి అన్నాడు. త్వరగా ఏలూరు చేరుకోవాలి, త్వరగా లాకెట్ సంపాదించాలి అన్న ఆతృతతో ఉన్న డిటెక్టివ్ యుగంధర్ గాని ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు గాని వెనక వస్తున్న 4 లారీలలో నుంచి ఒక లారీ ముందుకు రావడం, స్పీడ్ పెంచడం గమనించలేదు. చీకటి పడుతున్న సమయంలో ఏలూరు చేరుకున్నారు. కుడివైపుకు తిరగండి, ఆ పసుపు రంగు మేడ దగ్గర ఆపండి, ఆ మేడ పక్కిల్లే అని రాఘవరెడ్డి అన్నాడు. కారాగింది. యుగంధర్, స్వరాజ్యరావు, రాఘవరెడ్డి కారు దిగారు. రెడ్డిగారు తలుపు తట్టాడు. ఎవరు అని లోపల నుంచి ఓ చిన్న పిల్లాడి గొంతు వినిపించింది. నేన్రా తాతయ్యని అని అన్నాడు. తాతయ్యొచ్చాడు, అమ్మా తాతయ్యే అంటూ పిల్లాడు కేకలేస్తూ తలుపు తీయకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. 2 నిమిషాలలో ఇంకో పిల్లాడి గొంతు కూడా కలిసింది ఆ అరుపులో. అబ్బబ్బా, గొడవ చేయకండి అని స్త్రీ కంఠస్వరం వినిపించింది. తలుపు తెరుచుకున్నది. ఆమె తలుపు దగ్గరే నిలబడి రాఘవరెడ్డిని, పక్కనున్న యుగంధర్ని, ఇన్స్పెక్టర్ని చూసి బెదిరిపోయి హీనస్వరంతో రానాన్న, ఇంత హడావిడిగా వచ్చావేం అని అన్నది. ఆమెకు దాదాపు 25 ఏళ్లుంటాయి. మంచి పొడుగు, భారీ మనిషి, ఒంటి నిండా నగలు. వంట చేస్తూ వచ్చిందని ఆమె వాలకం చెబుతోంది. పనుండి వచ్చాను, ఇంతకీ అబ్బాయేడి అని అడుగుతూ రెడ్డి లోపలికి దారితీశాడు. రాజమండ్రి వెళ్ళారు, ఇంకాసేపట్లో రావచ్చు, బస్లో వెళ్ళారు అని రాఘవరెడ్డి కూతురు లక్ష్మి అన్నది. అలాగా, రండి యుగంధర్ గారు అంటూ రాఘవరెడ్డి నడవా దాటి లోపలి గదిలోకి దారితీశాడు. జేబులో నుంచి 4 పొట్లాలు తీసి పిల్లలకిచ్చి 4 ఏళ్ల చిన్నవాణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకొని, అమ్మాయి, పోయినసారి నేనిక్కడికి వచ్చినప్పుడు నీకో లాకెట్ ఇచ్చాను, జ్ఞాపకమున్నదా? అదోసారి కావాలి అని రాఘవరెడ్డి అన్నాడు. నాన్న, ఆ లాకెట్ కోసం వచ్చావా ఇప్పుడు అని ఆమె అన్నది. అవునమ్మా, ఈయన డిటెక్టివ్ యుగంధర్, ఈయన పోలీస్ ఇన్స్పెక్టర్. ఏదో కేసు దర్యాప్తులో అది కావాల్సి వచ్చిందంటే వాళ్ల కారులో బయలుదేరి వచ్చాను అని రెడ్డి అన్నాడు. సరే తెస్తానుండండి అని లక్ష్మి వెనక్కి తిరిగింది. అంతలో ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. ఎవరు అని కేకవేసి జవాబు వినిపించకపోయేసరికి ఆయన వచ్చారేమో నాన్న అంటూ తలుపు తీయడానికి లక్ష్మి వెళ్ళింది. తలుపు తెరిచిన చప్పుడు, తలుపు మూసిన చప్పుడు వినిపించింది. మరో నిమిషం పిల్లాడు బావురుమని ఏడవడం వినిపించింది. ఏమైందిరా, తలుపు సందులో వేలు వేసుకున్నావా అంటూ కంగారుగా రాఘవరెడ్డి చిన్నవాణ్ణి ఒళ్ళో నుంచి దింపి లేచి వెళ్ళాడు. పిల్లాడింకా ఏడుస్తూనే ఉన్నాడు. తలుపు దగ్గరకు వెళ్ళిన రాఘవరెడ్డి తిరిగి రాలేదు. యుగంధర్, ఇన్స్పెక్టర్ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. యుగంధర్ జేబులో నుంచి పిస్తాల్ తీసి లేచి నిల్చున్నాడు. స్వరాజ్యరావు కూడా పిస్తాల్ తీసి పట్టుకొని ప్రశ్నార్థకంగా యుగంధర్ని చూశాడు. యుగంధర్ పెదవి విరిచి గదిలో నుంచి బయటకు వెళ్ళాడు. ఆగు, అక్కడే ఆగు, కదలక అనే హెచ్చరిక యుగంధర్కి వినిపించింది. ఆ కంఠస్వరం యుగంధర్ మరచిపోలేదు. 1000 గొంతుల్లో కూడా ఆ కంఠస్వరం గుర్తుపట్టగలడు. యుగంధర్, ఇన్స్పెక్టర్ తలుపు దగ్గరే ఆగిపోయారు. గది తలుపుకి 10 గజాల దూరమున్నది. అది నడవ. వీధి తలుపు మూసి ఉన్నది. పిల్లాడి ఏడుపు ఎక్కువైంది. యుగంధర్, అడుగు ముందుకు వెయ్యకు అని తలుపు దగ్గరున్న మనిషి అన్నాడు. కళ్ళు చిట్లించి యుగంధర్ అతన్ని చూశాడు.
గదిలో దీపం వెలుగులో ఒక మనిషి తనకు ఎదురుగా కనిపించాడు. కాని ఆ మనిషిని తను సరిగా చూడలేకుండా ఉన్నాడు. తలుపుకు కొంచెం దూరంలో రాఘవరెడ్డి, లక్ష్మి నిల్చున్నారు. వాళ్ల వెనక పిల్లాడు కనిపించాడు. ఆ పిల్లాడి వెనక ఉన్నాడా మనిషి? యుగంధర్, స్వరాజరావు ఆగిపోయారు. లోపలికి వెళ్ళి ఆ లాకెట్ తెచ్చివ్వు అని అతను లక్ష్మిని ఉద్దేశించి అన్నాడు. లక్ష్మి కదల్లేదు. వెళ్ళు, నీ పిల్లాడు నీకు దక్కాలనే ఆశ ఉన్నదా అని అతను బెదిరించాడు. లక్ష్మి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటోంది. ఈ పిల్లాడు నా చేతిలో ఉన్నాడు. మీట నొక్కితే పిస్తాల్ పేలుతుంది. బుర్ర బద్దలై మీ కళ్ల ముందే చస్తాడు. ఇది ఉత్త బెదిరింపు కాదు. ఆ లాకెట్ కోసం ఇప్పటికి నేను చాలా హత్యలు చేశాను. ఇంకా కొన్ని హత్యలు చేయడానికి జంకవలసిన అవసరం లేదు. ఎన్నిసార్లు హత్య చేసినా శిక్ష ఒకసారే పడుతుందిగా అని అతనన్నాడు. చెయ్యి వెనక్కి విరిచిపెట్టుకోవడం వల్ల ఆ 5 ఏళ్ల పిల్లవాడు బావురుమని ఏడుస్తున్నాడు. రాఘవరెడ్డి యుగంధర్ని దీనంగా చూశాడు. యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. వెళ్ళమ్మా వెళ్ళు, ఆ లాకెట్ తెచ్చిచ్చే, లేదా ఈ కరకోటకుడు ఎంత పనైనా చేస్తాడు అని రెడ్డి అన్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తెలివైన ఆలోచనలేవైనా వస్తాయేమో జాగ్రత్త. క్షణంలో తిరిగి రావాలి. నీ పిల్లాడి ప్రాణం నా చేతిలో ఉందని మర్చిపోకు అని అతనన్నాడు. లక్ష్మి వెనక్కు తిరిగింది. నాన్న, బాబుని అని లక్ష్మి గొంతు వణుకుతోంది. నువ్వు త్వరగా వెళ్ళి రావమ్మా అని రెడ్డి అన్నాడు. యుగంధర్ని, ఇన్స్పెక్టర్ని దాటి లక్ష్మి లోపలికి వెళ్ళింది. మనమేం చేద్దాం అని ఇన్స్పెక్టర్ యుగంధర్ని రహస్యంగా అడిగాడు. ఈ మాటలు హంతకుడికి వినపడ్డాయి. అతను నవ్వుతూ, రాతి బొమ్మల్లా నిల్చోండి, కదలకండి. యుగంధర్, నీ అసిస్టెంట్ రాజు, సినిమా తార స్వర్ణలత నా బందీలుగా ఉన్నారు. మర్చిపోకు. నన్నిప్పుడు పట్టుకున్నారా, నీళ్లు తిండి లేక వాళ్ళిద్దరూ మలమలా మాడి చస్తారు అని అన్నాడు. యుగంధర్ జవాబు చెప్పలేదు. ఆలోచిస్తున్నాడు. హంతకుడు తమ వెనువెంట వస్తాడని అనుకోలేదు. ఆంధ్ర హోటల్ వద్ద చేరిన గుంపులో ఉండి ఉంటాడని, పోలీసులు పట్టుకొని లాకప్లో పడేసి ఉంటారని అనుకున్నాడు. లాకెట్ అన్వేషణలో అతని విషయం మరిచిపోయాడు. లేకపోతే గుంటూరు నుంచి విజయవాడ పోలీసులకు ఫోన్ చేసి హంతకుడు దొరకలేదని తెలుసుకునేవాడే. ఆ సంగతి తెలిసి ఉంటే తను జాగ్రత్తగా ఉండేవాడు. తన అజాగ్రత్త వల్లే ఈ దుస్థితి కలిగిందని యుగంధర్ తనన్ని తను నిందించుకున్నాడు. లక్ష్మి తిరిగి వచ్చింది. యుగంధర్కి, ఇన్స్పెక్టర్కి మధ్య నుంచి వెళ్ళింది. ఆమెను ఆపి ఆమె చేతిలో లాకెట్ లాక్కుంటే యుగంధర్ ఆలోచించాడు. చాలా ప్రమాదం. అన్నిటికీ తెగించినవాడు హంతకుడు. విచక్షణ లేకుండా పిస్తాల్తో అందర్నీ కాలిస్తే అందరి ప్రాణాలు బలి ఇచ్చిన వాడవుతాడు తను. లక్ష్మికి అడ్డు వెళ్ళలేదు. దగ్గరికి వచ్చి చేతికి అందివ్వు అని హంతకుడన్నాడు. జడుస్తూ లక్ష్మి అతని దగ్గరకు వెళ్ళింది. చెయ్యి చాచింది. అతను ఆమె అరచేతిలో ఉన్న లాకెట్ని అందుకున్నాడు. వెనక్కి జరుగు అని కేకవేశాడు. ఆమె 2 అడుగులు వెనక్కు వేసింది. లాకెట్ జేబులో వేసుకుని తలుపు కొంచెంగా తెరిచి పిల్లవాణ్ణి బయటికి తోసి, నా వెనక ఎవరూ రాకండి. వచ్చారా, పిల్లాడి ప్రాణాలు దక్కవు. 10 నిమిషాల తర్వాత బయటికి వస్తే పిల్లవాడు బయటుంటాడు. నీ పిల్లాడి ప్రాణం కాపాడుకోవాలంటే వాళ్లనెవర్నీ బయటకు రానివ్వకు అని హంతకుడన్నాడు. ఎవరూ బదులు చెప్పకముందే తలుపు తెరుచుకొని బయటకు వెళ్ళిపోయాడతను. యుగంధర్, స్వరాజ్యరావు ముందుకు వచ్చారు. కాని తలుపుకు అడ్డంగా లక్ష్మి నిల్చున్నది. అడ్డంలేండి అని స్వరాజ్యరావు అన్నాడు. లేవను, మీరు వాళ్ల వెనక వెళ్తే నా బాబుని చంపేస్తాడు అని వణుకుతున్న కంఠస్వరంతో అన్నది. స్వరాజ్యరావు కోపంతో యుగంధర్ని చూస్తూ, రాజు హంతకుడి చేతిలో చిక్కడం వల్ల హంతకుణ్ణి పట్టుకుంటే రాజుకి ప్రమాదం కలుగుతుందని కావాలని మీరు హంతకుణ్ణి వదిలిపెడుతున్నారు. నేను పోలీస్ ఆఫీసర్ని, నా డ్యూటీ నేను చేయాలి అని ఇన్స్పెక్టర్ అన్నాడు. యుగంధర్ మాట్లాడలేదు. ఇన్స్పెక్టర్తో వాదించదలుచుకోలేదు. హంతకుణ్ణి చేతులారా జారవిడిచాననే చింతతో ఇన్స్పెక్టర్ అవివేకంగా మాట్లాడుతున్నాడని తెలుసు. ఇంతలో పిల్లవాడు బయట నుంచి అరిచాడు. లక్ష్మి ఆతృతతో తలుపు తెరిచింది. గుమ్మం ముందు నిల్చున్న తన కొడుకును చూసి అమాంతం ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నది. వాడెటెళ్ళాడు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. అసలే బెదిరిపోయిన ఆ పసివాడు ఇన్స్పెక్టర్ని చూసి ఏడవడం ప్రారంభించాడు. ఇదిలా ఉండగా
రాజు, స్వర్ణలత ఆ హంతకుడి గదిలో నుంచి తప్పించుకున్న తర్వాత చాలా దూరం నడిచారు. రోడ్డు మీద ఎండు గడ్డి మోపులు వేసుకుని వెళ్తున్న ఒక బండివాణ్ణి చూసి ఆపి, ఏ ఊరెళ్తున్నావు అని రాజు అడిగాడు. పట్నం అని ఆ బండివాడు అడిగాడు. పట్నం ఎన్ని మైళ్ళిక్కడికి అని రాజు అడిగాడు. 40 మైళ్ళు సార్ అని అతనన్నాడు. నీదే ఊరు అని రాజు అనగానే, అనుమాటపేట అని అతనన్నాడు. ఈ ప్రాంతాల్లో ఉన్న ఊరు పేరేమిటి అని రాజు అనగానే, రాజుపాళెం అని అన్నాడు. రాజు స్వర్ణలత వైపు తిరిగి, మీరీ బండెక్కి పట్నానికి వెళ్ళండి అని అన్నాడు. మరి మీరు అని స్వర్ణలత అడిగింది. నాకింకా ఇక్కడ పనున్నది. మనల్ని బంధించి ఉంచిన ఇంటికి మళ్ళీ హంతకుడు వస్తాడు. ఆ సమయానికి నేనక్కడుండాలి అని రాజు అన్నాడు. ఒంటరిగానా? అది అవివేకం అని స్వర్ణలత అన్నది. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. మీరీ బండెక్కి పట్నం వెళ్ళండి. తోవలో ఏదైనా కార్ కనిపిస్తే ఆపి ఎక్కండి. ఏదైనా పోలీస్ స్టేషన్ గానీ టెలిఫోన్ ఉన్న స్థలం గానీ కనిపిస్తే ఆగి యుగంధర్ గారికి ఫోన్ చేయండి. ఆయన ఇంట్లో లేకపోతే క్రైమ్ బ్రాంచ్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని పిలిచి ఆయనకు జరిగింది చెప్పండి. రాజుపాళెం దగ్గర ఎడంవైపు కాలిబాట మీద 1 మైలు వస్తే సౌకుతోట మధ్య పాడుబడ్డ ఇల్లుంటుందని అక్కడికి రమ్మని చెప్పండి అని రాజు గబగబా వెళ్ళిపోయాడు. నన్నొంటరిగా వెళ్ళమంటారా అని ఆమె అడిగింది. రాజు చికాకుతో చూశాడు. వెళ్ళక నాతో ఇక్కడే ఉంటారా అని రాజు అన్నాడు. స్వర్ణలత సందేహిస్తూ అతన్ని చూసి, ఒంటిగా ఈ ఎద్దుబండిలో వెళ్ళడం కన్నా అదే మేలు అని ఆమె అన్నది. దయచేసి నేను చెప్పినట్లు చేయండి. నాకిక్కడ పోలీస్ సహాయం కావాలి. మీరు పోలీసుకి కబురు అందచేయాలి అని రాజు కటువుగా అన్నాడు. స్వర్ణలత రాజుని దీనంగా చూసి బండెక్కి కూర్చున్నది. జాగ్రత్త, అమ్మాయి గారిని జాగ్రత్తగా పట్నం చేర్చావా? నీకు చాలా డబ్బిస్తారు. 10 బళ్ళ గడ్డి అమ్మితే వచ్చేంత డబ్బు వస్తుంది అని రాజు అన్నాడు. వెంటనే బండి కదిలింది. రాజు నడి రోడ్డు మీద నిల్చొని వెళ్ళిపోతున్న బండిని చూశాడు. తర్వాత వెనక్కు తిరిగి వచ్చిన దారినే త్వరగా నడక ప్రారంభించాడు. ఎందుకో పరధ్యానంగా జేబులు తడుముకున్నాడు. సిగరెట్ ప్యాకెట్ లేదు, పిస్తాల్ లేదు, జేబు రుమాల్ కూడా లేదు. ధైర్యం చేసి వెనక్కు వెళ్తున్నాడు. స్వర్ణలత చెప్పినట్లు ఇది అవివేకమైన పనేనేమో. స్వర్ణలతతో పాటు తను ఆ బండి మీద వెళ్ళి వీలైనంత త్వరగా పోలీసులను తీసుకురావాల్సింది. కానీ ఆలోగా హంతకుడు వచ్చి తను స్వర్ణలత లేకపోవడం చూసి పారిపోవచ్చు. లేదా పోలీసులు రావడం కనిపెట్టి ఆ ప్రాంతాలకు రాకపోవచ్చు. తన స్థితిలో ఉంటే యుగంధర్ ఏం చేసేవాడో ఆలోచిస్తూ సౌకుతోటలో నడుస్తున్నాడు. దరిదాపుల్లో ఎవరో నడుస్తున్నట్టు అలికిడి అయింది. రాజు వెంటనే ఆగిపోయాడు. చటుక్కున ఓ చెట్టు వెనక నక్కి నిల్చున్నాడు. ఆ చెట్టు బోదె పెద్దదీ కాదు, వెడల్పైనదీ కాదు. అలికిడి చేసిన ఆ మనిషి ఆ వైపే వస్తూ ఆ చెట్టు వైపు చూస్తే తను పట్టుబడతాడు. రాజు కళ్ళప్పగించి చూస్తున్నాడు. అడుగుల చప్పుడు మరింత దగ్గరగా వినిపించాయి. ఆ వస్తున్న మనిషి తనలో తాను ఏదో గొణుగుతున్నాడు. చకచకా నడుస్తున్నాడు. తన వైపే వస్తున్నాడు. దాక్కునేందుకు అంతకన్నా వీలుగా ఉన్న చెట్టు దగ్గరలో ఉందేమోనని రాజు చూశాడు. కానీ ఏదీ కనిపించలేదు. అక్కడున్న చెట్లన్నీ ఒకేలాగా ఉన్నాయి. ఆ మనిషి దగ్గరికి వచ్చేశాడు. చకచకా నడుస్తున్నాడు. రాజు ఊపిరి బిగపట్టాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఇదిలా ఉండగా డిటెక్టివ్ యుగంధర్, ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వీధిలోకి పరిగెత్తారు. అది చూసి ఆశ్చర్యంతో కొంతమంది జనం ఆగిపోయారు. అతను భారీగా ఉంటాడు. చూడటానికి భయంకరంగా ఉంటాడు. ఈ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడింతకు ముందు. ఎటు వెళ్లాడో చూశారా అని యుగంధర్ ఆ గుంపును చూసి అడిగాడు. వెంటనే ఎవరూ సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న అర్థం కానట్లు చూశారు. ఇదేదో పోలీస్ వ్యవహారం, మనకెందుకొచ్చిందిలే, సాక్ష్యానికి కోర్టుకు రమ్మంటారు అంటూ ఒకతను తన పక్కనున్న అతన్ని చరచరా లాక్కొని వెళ్ళిపోతున్నాడు. ఆ వెళ్ళిన మనిషి హంతకుడు, త్వరగా చెప్పండి అని యుగంధర్ అరిచాడు. తన పక్కనున్న ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు యూనిఫామ్లో లేనట్లయితే ఆ గుంపులో వాళ్ళు తనతో సహకరించే వాళ్ళని యుగంధర్కి తెలుసు. ఆ ఇంట్లో నుంచి వచ్చిన మనిషేనా అని తాపీగా ఓ వృద్ధుడు లక్ష్మి ఇల్లు చూపించి అడిగాడు. అవును అని యుగంధర్ అన్నాడు. లారీ ఎక్కి వెళ్ళాడు. వీధి చివర్న లారీ ఆగి ఉన్నది. పరిగెత్తి వెళ్ళి లారీ ఎక్కాడు అని ఆ వృద్ధుడన్నాడు.
ఆ లారీ ఎటు వెళ్ళింది అని యుగంధర్ అనగానే, నేను చూడలేదు అని వృద్ధుడన్నాడు. యుగంధర్, స్వరాజ్యరావు వీధి చివరికి పరిగెత్తారు. సైకిల్ రిక్షా స్టాండ్ దగ్గర ఆగి, ఇక్కడ ఆగి ఉన్న లారీ ఎటువైపు వెళ్ళింది అని యుగంధర్ అడిగాడు. అటు అంటూ కుడివైపు చూపించాడో మనిషి. స్వరాజ్యరావు వెనక్కు పరిగెత్తి జీపు కార్ వేగంగా తోలుకు వచ్చి యుగంధర్ ముందాపి, ఎక్కండి యుగంధర్, త్వరగా వెళ్తే పట్టుకోవచ్చు అని అన్నాడు. మీరు దిగండి, నేను వెళ్తాను. మీరు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ట్రంక్ రోడ్లన్నీ పోలీసులు కాపలా కాచే ఏర్పాట్లు చేయించండి. నాకు చిక్కకపోయినా పోలీసులకైనా చిక్కుతాడు అని యుగంధర్ అన్నాడు. స్వరాజ్యరావుకి ఆ సలహా నచ్చింది. జీపులో నుంచి దిగాడు. మరుక్షణం యుగంధర్ డ్రైవింగ్ సీట్లో ఎక్కి కార్ అతి వేగంగా పోనిచ్చాడు. ఊరి పొలిమేరలు దాటకముందే స్పీడోమీటర్ 70 మైళ్ళు చూపించింది. లారీ ఎంత స్పీడుగా వెళ్తున్నా దాన్ని కలుసుకోగలననే ధైర్యం యుగంధర్కి ఉన్నది. ఒక చెయ్యి స్టీరింగ్ వీల్ మీద పెట్టి రెండో చేత్తో జేబులో నుంచి పిస్తాల్ తీసి పట్టుకున్నాడు. అంత స్పీడ్లో పోతున్నా ఒక చేత్తోనే స్టీరింగ్ని కంట్రోల్ చేస్తున్నాడు యుగంధర్. ఊరు దాటి 10 మైళ్ళు వెళ్ళాడు. స్వరాజ్యరావు అప్పటికి సర్కిల్ ఇన్స్పెక్టర్ని కలుసుకొని ఏలూరు నుంచి బయట ఊళ్లకు వెళ్లే దారులన్నీ కాపు కాయిస్తాడని, చుట్టుపక్కల ఊళ్ల పోలీసులకు ట్రంక్ ఫోన్ చేసి హంతకుణ్ణి పట్టుకునే ఏర్పాటు చేస్తాడని తెలుసు. అందుకే యుగంధర్ చాలా ధైర్యంగా ఉన్నాడు. బాగా దూరంలో ఓ లారీ కనిపించింది. ఒంట్లో రక్తమంతా ఒక్కసారిగా గుండెలోకి పొంగినట్లయింది యుగంధర్కి. యాక్సిలేటర్ మీద కాలు మరింత గట్టిగా పెట్టి నొక్కాడు. జీప్ కార్ వేగం ఇంకా ఎక్కువైంది. యుగంధర్ ఆశ్చర్యంతో లారీని చూస్తున్నాడు. లారీ చాలా నెమ్మదిగా వెళ్తోంది. ఎందుకంత నెమ్మదిగా వెళ్తోంది? హంతకుడు వెళ్తున్న లారీ కాదేమో. జీప్ రోడ్డుని మింగేస్తోంది. యుగంధర్ లారీని సమీపిస్తున్నాడు. కొంచెం దూరం నుంచి ఆ లారీ అసలు కదలటం లేదని తెలుసుకున్నాడు. అది రోడ్డుకి ఎడమ పక్క ఆగి ఉన్నది. యుగంధర్ స్పీడ్ తగ్గించాడు. లారీ ఎందుకు ఆగింది? చెడిపోయిందా? హంతకుడు దాన్ని బాగు చేస్తున్నాడా? పోలీసులు తన వెంట వస్తారని తెలియదా తనకి? తెలిసి పిస్తాల్తో తయారుగా ఉన్నాడా? దేనికైనా తెగించినవాడు కదా. యుగంధర్ జీప్ స్పీడ్ మళ్లీ ఎక్కువ చేశాడు. రైమంటూ లారీని దాటి వెళ్ళిపోయాడు. లారీ పక్క నుంచి వెళ్తున్నప్పుడు వంగి చూశాడు. లారీలో గాని ఆ పక్కన గాని ఎవరూ లేరు. లారీ మాత్రం రోడ్డుకి ఎడమ పక్క ఆగి ఉన్నది. యుగంధర్ సడన్ బ్రేక్ వేశాడు. రివర్స్ గేర్ వేసి జీప్ వెనక్కు నడిపి లారీ దగ్గర ఆపాడు. జీప్లో నుంచి దిగి లారీ బానెట్ ముట్టుకొని చూశాడు. వేడిగా ఉంది కనుక ఆ లారీ కొంచెం సేపటి కిందే అక్కడికి వచ్చి ఆగిందన్నమాట. హంతకుడు ఆ లారీలోనే వచ్చాడా? లేక ఎవరన్నా ఆ లారీ అక్కడ ఎందుకో ఆపి అలా చేళ్లలోకి వెళ్లారా? లారీ హారన్ నొక్కితే హంతకుడే ఈ లారీలో వచ్చినట్లయితే తప్పించుకు పరిగెత్తుకుపోతాడు. లారీ డ్రైవింగ్ సీట్ దగ్గరకు వెళ్లి నేలను పరీక్షగా చూశాడు యుగంధర్. వెడల్పుగా ఉన్న పెద్ద అడుగుజాడలు కనిపించాయి. లారీ పక్క నుంచి గట్టు దిగి చేళ్లలోకి ఆ లారీ డ్రైవర్ వెళ్ళినట్టు అడుగుజాడలను బట్టి తెలుసుకున్నాడు. యుగంధర్ సందేహించలేదు. పిస్తాల్ చేతిలో గట్టిగా పట్టుకొని గట్టు దిగాడు. అది వరిచేను. పైరు మోకాళ్ళెత్తున పెరిగి ఉన్నది. దగ్గరలో బావి ఉన్నది. దాని పక్కన కొన్ని చెట్లు గుబురుగా ఉన్నాయి. కాలిబాట ఆ చెట్ల మధ్య నుంచి వెళ్తోంది. హంతకుడు అటు వెళ్ళాడు. గట్టుమీద కూడా అక్కడక్కడ అడుగుజాడలు కనిపించాయి. జాడలు స్పష్టంగా లేవు. అంటే ఆ మనిషి పరిగెత్తాడన్నమాట. అందుకే పాదాలు నేల మీద బరువుగా పడలేదు. ఆ చెట్ల మధ్య దాక్కున్నాడా? వెళ్ళిపోయాడా? డిటెక్టివ్ యుగంధర్ పరిగెత్తాడు. బావికి కొంచెం దూరంలో ఆగిపోయాడు. ఆ చెట్ల గుబురులోకి వెళ్లడం అవివేకం. హంతకుడు అక్కడ దాక్కొని ఉంటే ఏ చెట్టు వెనక నుంచో పిస్తాల్తో తనన్ను కాలుస్తాడు. చెట్ల మధ్యకు వెళ్ళకూడదు. ఆ గుబురుకి కొంచెం దూరంగా ఇంకో కాలిబాట ఎడం వైపు వెళ్తోంది. ఆ బాట మీదకు వెళ్ళాడు. అడుగుజాడల కోసం నేల మీద చూశాడు. లేవు. కనుక ఆ లారీ తోలుకు వచ్చిన మనిషి చెట్ల మధ్యనే ఉండాలనుకున్నాడు. ఆ చెట్ల గుబురు చుట్టూ తిరిగి వెనక్కు వెళ్తే అతను ఎటు వెళ్ళింది తేలవచ్చు. యుగంధర్ పరిగెత్తాడు. చెట్ల గుబురు వెనకనున్న గట్టుకి దూరంగా ఆగి నేలను పరీక్షగా చూశాడు. అడుగుజాడలు లేవు గనక ఆ లారీ డ్రైవర్ ఆ చెట్ల మధ్యకే వెళ్ళాడు. అక్కడే ఆగిపోయాడు. ఇంకా అక్కడే ఉండి ఉండాలి. అక్కడ్నుంచి పారిపోకుండా తను జాగ్రత్త పడాలి.
రెండు వైపులా కాపలా కాయడం ఎలా? తను వెనక వైపు నిల్చుంటే రోడ్డు మీదకు పరిగెత్తి వెళ్ళిపోతాడు. తను ముందు నిల్చుంటే వెనక నుంచి చేళ్లలోకి పరిగెత్తి వెళ్ళిపోతాడు. తనకు కనిపించడు. ఆ దరిదాపులలో ఎవరైనా కనిపిస్తాడేమోనని యుగంధర్ చూశాడు. కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఏదైనా ఉపాయం ఆలోచించాలి. ఏమిటి ఉపాయం? ఆ లారీలో వచ్చిన మనిషి హంతకుడు కాడేమో. తను కాలం వృధా చేస్తున్నాడేమో. తనిక్కడ ఉండగా హంతకుడు పారిపోతున్నాడేమో. యుగంధర్ మనస్సులో రకరకాల ఆలోచనలు, ఎన్నో సందేహాలు కలిగాయి. ఇప్పుడేం చెయ్యాలి అనే సందిగ్ధంలో పడ్డాడు. ఇదిలా ఉండగా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, మీరేమీ కంగారు పడకండి, నేనేర్పాట్లు చేస్తాను. ఆ హంతకుడు మన చేతులు దాటి పోలేడు అని అన్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు తల ఊపి, థ్యాంక్స్ సార్. ఈసారి హంతకుడు తప్పించుకుపోయాడా ఇక మనకు చిక్కడు. అంతేకాదు, యుగంధర్ అసిస్టెంట్ రాజుని, సినిమా తార స్వర్ణలతని బలి ఇచ్చిన వాళ్లమవుతాం అని అన్నాడు. ఈ ఊరి నుంచి బయట ఊళ్లకు వెళ్లే రహదారులన్నీ పోలీసులు కాపు కాస్తున్నారు. రైల్వే స్టేషన్లలోనూ బస్టాండ్లలోనూ పోలీసులు కాచుకున్నారు. బయట ఊళ్లకు కూడా ట్రంక్ కాల్స్ చేశాను. అన్ని ట్రంక్ రోడ్ల మీద పోలీసులు కాచుకున్నారు. ప్రతి లారీని ఆపుతారు. అధైర్యపడకండి అని సూపరింటెండెంట్ అన్నాడు. ఇంతవరకు మనకు ఏ వార్త చేరలేదే, యుగంధర్ విషయం కూడా తెలియలేదు అని స్వరాజ్యరావు అన్నాడు. అంతలో సబ్ ఇన్స్పెక్టర్ గదిలోకి వచ్చి సెల్యూట్ చేసి, సార్, హంతకుడు జిల్లా సరిహద్దు దాటి పారిపోయాడని, పోలీసు కాపలా ఇక అనవసరమని కబురు వచ్చింది సార్ అని అన్నాడు. ఎవరి వద్ద నుంచి అని స్వరాజ్యరావు లేచి నిలబడి అడిగాడు. డిటెక్టివ్ యుగంధర్ పోలీస్ జీప్లో చాలా వేగంగా వెళ్తూ ఉంటే మన పోలీసులు ఆపారు. అప్పుడు ఆయన చెప్పారట అని సబ్ ఇన్స్పెక్టర్ అన్నాడు. అయితే యుగంధర్ ఆ హంతకుణ్ణి ఒంటరిగా తరుముకుంటూ వెళ్ళాడా? ఇప్పుడు మనం ఏం చేయాలి అని స్వరాజ్యరావు అన్నాడు. ఏం చేయగలం? డిటెక్టివ్ యుగంధర్ నుంచి ఏదైనా కబురు వచ్చేంతవరకు కాచుకోవాల్సిందేగా అని సూపరింటెండెంట్ జవాబు చెప్పాడు. అంతలో ఫోన్ మోగింది. హలో, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఎస్. గుడ్. నిజంగానా? అయితే నేను ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు వెంటనే వస్తున్నాం అని ఫోన్ పెట్టేసి, డిటెక్టివ్ యుగంధర్ ఈ ఊరికి 10 మైళ్ళ దూరంలో నడి రోడ్డు మీద ఉన్నాడట. ఒంటి నిండా గాయాలట. పదండి అని సూపరింటెండెంట్ అన్నాడు. స్వరాజ్యరావు అమాంతం లేచి బయట ఆగి ఉన్న కారు దగ్గరకు పరిగెత్తాడు. ఇదిలా ఉండగా, హలో, ఎవరు? మధుసూదన్ రావు స్పీకింగ్. స్వర్ణలత లేదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. మీ పేరు అని టెలిఫోన్లో మధుసూదన్ రావు అన్నాడు. ఎప్పుడూ విరామం లేని మధుసూదన్ రావుకి స్వర్ణలత కనిపించకుండా పోయిన తర్వాత కాస్త విరామం ఏర్పడింది. సిగరెట్ మీద సిగరెట్ కాలుస్తూ సోఫాలో కాళ్ళు చాపుకొని పడుకోవడం తప్ప ఇంకే పని లేదతనికిప్పుడు. మధుసూదన్ రావా? నా కంఠస్వరం గుర్తుపట్టలేదా? నేను స్వర్ణలతని ఎత్తుకొచ్చిన వాణ్ణి. నా మాట లక్ష్యం చేయకుండా యుగంధర్తో కలిసిపోయి నీ బదులు రాజును పంపించావు కదూ. ఏం చేశాడా రాజు? స్వర్ణలతని రక్షించాడా? తను నా చేతిలో చిక్కాడు. అతని ప్రాణం నా అరచేతుల్లో ఉన్నది అని హంతకుడన్నాడు. ఆ కంఠస్వరం వినగానే మధుసూదన్ రావు ఒళ్ళు జల్లుమన్నది. ఎక్కడ్నుంచి మాట్లాడుతున్నావు అని అతను భయపడుతూ అడిగాడు. ఆకాశంలో నుంచి. ఎందుకు? యుగంధర్కి చెప్పాలనా? ఆ యుగంధర్ బతికి లేడు అని హంతకుడనగానే, స్వర్ణెక్కడుంది? ఎలా ఉంది అని మధుసూదన్ రావు కంగారుగా అడిగాడు. నేను చూసి 24 గంటలైంది. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేక మలమలా మాడిపోతూ ఉంటుంది పాటికి. ఎవరైనా వెళ్ళి వదిలిపెడితే తప్ప గత్యంతరం ఉండదు అని హంతకుడన్నాడు. ఓరి రాక్షసుడా, ఎక్కడుందో చెప్పు, నువ్వెంత అడిగితే అంతిస్తాను అని మధుసూదన్ రావు అన్నాడు. నీ మొహమిస్తావు. నాకు కావాల్సిన డబ్బులో 100వ వంతు కూడా లేదు నీ దగ్గర. నాకో పని సవ్యంగా చేసి పెట్టావంటే తప్పకుండా స్వర్ణలతని ఎక్కడ దాచింది చెబుతాను అని హంతకుడనగానే, ఏమిటా పని అని మధుసూదన్ రావు అడిగాడు. జీవితంలో నువ్వింకా మారవా? ఇంకా ఉంది.